స్థానిక శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అన్నారు. CBSE +2 పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కొత్తపేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో గురువారం ఉదయం అభినందన సభ నిర్వహించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తమ విద్యార్థిని సామి జ్యోతిక 500 మార్కులకు 476 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని తెలిపారు. ఇదే విద్యార్థిని JEE మెయిన్స్లో 91% సాధించినట్లు గుర్తు చేశారు. +2లో మరో 15 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారని, అన్ని సబ్జెక్టుల్లో 95% మార్కులు సాధించారని తెలిపారు. కంప్యూటర్ సైన్స్కు సంబంధించి ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీస్ పరీక్షలో అధిక సంఖ్యలో విద్యార్థులు 90% మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్లో తమ విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవడం గొప్ప విషయమని సెంట్రల్ స్కూల్ CEO వెంకట్రామ్ అన్నారు. ఈ సంవత్సరం విడుదలైన CBSE స్టేట్ సిలబస్ అన్ని పరీక్షల్లోనూ 99 మార్కుల శాతం సాధించడమే కాకుండా అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైనట్లు వివరించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులని సత్కరించి జ్ఞాపికల్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ స్కూల్ డీన్ N. శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ N. సునీల్, ప్రిన్సిపల్స్ మురళి, శివకుమార్, మంగమ్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గమనించినప్పుడు మన విద్యార్థులు ఈ సంవత్సరం ఈ 500 మార్కులు కాదు, సామి జ్యోతిక ఈ సామి జ్యోతిక 476 మార్కులు అంటే 95.2% మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. సామి జ్యోతిక. అలాగే మరి 15 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో పాస్ అయ్యారంటే కూడా మనం గమనించాల్సిన విషయం. 15 మెంబర్స్ గాట్ డిస్టింక్షన్ మార్క్స్. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ చెప్పుకోవాలి. అలాగే ప్రెస్ సబ్జెక్టులో కూడా ఈసారి 95% మార్క్స్ చూపించారు మన వాళ్ళు. అంటే కొన్ని సబ్జెక్టులు తక్కువ రావడం ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అన్నింటిలో కూడా ఇంగ్లీష్లో సహా అన్నింటిలో కూడా అన్ని సబ్జెక్టులో కూడా ఎవరో 10 మంది అయినా సరే 95 మార్కులు క్రాస్ చేస్తారు. ఇది ఒక క్రెడిట్గా చెప్పుకోవాలి ఈ సంవత్సరం. సో అందరు టీచర్స్ కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఎఫర్ట్ అయింది. ఒక ఉదాహరణకు రావాలి తక్కువ రావాలి, బట్ ఈక్వల్గా అన్ని సబ్జెక్టులు కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ప్రత్యేకించి మరి కంప్యూటర్లో చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది అందరికి బీటెక్లో ఉంటుంది. అందులో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో స్టేట్ సిలబస్లో ఉండదు, 10th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉండదు. ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉంటుంది, బీటెక్ డిగ్రీలో ఉంటుంది. అలాంటి ఆ పేపర్ మన 12th క్లాస్లో రాసేసారు ఆల్రెడీ. ఆశ్చర్యకరమైనటువంటి ఇందులో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గాట్ అబౌవ్ 90% ఇన్ ఇన్ఫర్మేటిక్స్. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. విద్యార్థులు కానీ టీచర్స్ కానీ అంటే బీటెక్లో కూడా అడ్వాన్స్ ఉంటారు, అందరికంటే ఉంటారు, చాలా అడ్వాన్స్ ఉంటారు. Proud to say this is the school highest 476. Last time we got 474 by Premita, and this year we achieved 476. Congratulations and thank you for that. Ante kaakunda 100% again everyone passed, so that is also good achievement. And even she secured 477 in her 10th class. So maatone 5th class nunchi chaduvutundi. Hopefully gold medal తీసుకురావాలని కోరుకుంటున్నాను. whatever course you join future లో. And please come on to the CBSE 12th class బోర్డ్స్లో నేను 81% సెక్యూర్ చేశాను. ఫ్యూచర్లో డిజైనింగ్ కానీ ఇంకేమైనా క్రియేటివ్ సైడ్ వెళ్దామని. నా పేరు జ్యోతిక. నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. నేను 12th క్లాస్లో 95.2 సెక్యూర్ చేశాను. JEE 0.91. టీచర్స్, మేనేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేశారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు.